కెమెరాలు. గ్యాప్ తీసుకున్నారా? వచ్చిందా? అదే వచ్చింది. 200 సినిమాలు చేసిన భానుప్రియలో ఫీల్ అవ్వకు. నువ్వు జస్ట్ పోవే పోరా చేసిన విష్ణుప్రియ అంతే. అయినా అది నా సెకండ్ ఇన్నింగ్స్ నీ స్కిట్ తో స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఫస్ట్ బాగా చేస్తుంటే బాగుండేది కదా. ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు చెప్పు? అది నువ్వు మర్చిపోతున్నావు, నేను నీ పెళ్ళాన్నని మర్చిపోతున్నావు. జనాలు మర్చిపోతున్నారనే నిన్ను నేను పెళ్ళంగా పిలిచి అది నువ్వు మర్చిపోతున్నావు. అయినా అది నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుడికి నా నోట్టు మంత్రాలు చెప్పిస్తూ మరి దండం పెట్టుకుంటున్నాను తెలుసా. ఈ వాయిస్ తో దేవుడికి మంత్రాలు చదివితే పూజ అనుకోడు, ఏ క్షుద్ర పూజ అనుకుంటాడు. అది నువ్వు చిరాకు చేస్తున్నావు. పెళ్ళప్పుడు ఎంత రొమాంటిక్ గా ఉండేవాడు. ఏంటే రొమాన్స్? ముందుకెళ్ళి ముద్దు పెడదామంటే నీ ముక్కు అడ్డు వస్తుంది, పోనీ హగ్గు చేసుకుందామంటే నా పొట్ట అడ్డు వస్తుంది, ఇంకా అంతకు మించి ఏమన్నా వెళ్దామంటే మొత్తం కెమెరాలు అడ్డు వస్తాయి. ఇదంతా కాదు, మల్లెపూలు రెడీ. అయితే నువ్వు మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉండు, నేను అల్వా తిని రెడీగా ఉంటాను. బయట క్లైమేట్ కూడా మామూలుగా లేదు. దుప్పటి కప్పుకోవటం, నిద్రపోవటమే. నేను 10ంటికి లేస్తాను. 8ంటికి లేస్తావు? అది అయినా బయట చల్లగాలి, లోపల పిల్లగాలి. ఈ గాలి అవన్నీ ఆ గాలోడే, మన వల్ల కాదు. అయినా ఏంటి, ఏదన్నా మొక్కు ఉందా నీకు? అయ్యో లేదే. మరి ఎందుకు ముక్కు అంత పెంచుతున్నావు? ముక్కు అంత పెంచుతున్నావు? సరేలే, మన అబ్బాయి ఎక్కడా? డాడీ నైట్ నేను కొన్ని కొత్త మూమెంట్ నేర్చుకున్నా, చూపించమంటావా? సరే చూపి. 1 2 3. ఏంట్రా ఏదో తలుపు సందులు ఏలి పెట్టినట్టు అలా అరిచే ఏంటి? పరీక్షలు బాగా రాస్తున్నాడు అసలు? లేదండి, మొన్ననే కింద ఖాళీలు పూరింపు అన్నాడు, అది పూరించలేదండి. నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, పూరిస్తావు అనుకున్నాడేమో. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతుంది, చెప్పురా. ఒక ట్రైన్ 40 కిలోమీటర్ల వేగంతో ముందు వెళ్తుంది, దాని వెనక 50 కిలోమీటర్ల వేగంతో ఒక బస్సు వెళ్తుంది. ఇప్పుడు ఏది ముందు వెళ్తుంది? ఫ్లైట్ ముందు వెళ్తా డాడీ. అసలు నేను అడిగిన దాంట్లో ఫ్లైట్ లేదు కదా, నేను ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా? మరి ట్రైన్ వెనక బస్సు ఎలాగెళ్తా డాడీ? నేనేమైనా ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా? ఎర్రిపప్ప కాదు, మరికొండ ఎర్రిపప్ప నువ్వు. ఇంకో క్వశ్చన్ అడుగుతా చెప్పు. లక్ష్మి ఆంటీ ఉంది, సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరింది. వాళ్ళ ఆయన 5:30కి ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు. ఇప్పుడు ఆంటీ ముందు వెళ్తాడా, అంకుల్ ముందు వెళ్తాడా? అంకులే ముందు వెళ్తాడు. అదేంటి ఆంటీ ముందు బయలుదేరింది కదా? మధ్య నువ్వు తగులుకుంటావు కదా డాడీ. ఇవన్నీ చూసేస్తున్నావా నువ్వు? చక్కగా డాన్సులు వేసుకోరా అంటే కామెడీ చేస్తా అని వచ్చేస్తావు డాడీ. 100 మిలియన్ డాడీ. ఆ 100 మిలియన్లు వచ్చాకే పండు బలిసి కాయింది. వీడెప్పుడు ఇలాగే అల్లరి చేస్తుంటాడు కానీ వీడి పరీక్షలు బాగా రాయాలంటే పాప ఎప్పటి నుంచో సినిమా అని అడుగుతున్నాడు. ఆ సినిమాకి తీసుకెళ్తాం మిమ్మల్ని, చాలా రోజులైంది, పదండి. చూసారా థియేటర్? కొద్ది రోజుల్లో ఈ థియేటర్ లో నేను హీరోయిన్, మీరు ఆ టికెట్ల దగ్గర లైన్ లో నుంచుంటారు. ప్రొడ్యూసర్ గేట్ దగ్గర అడుగు తింటాడు. నువ్వేం చేస్తావురా? నేను డాన్స్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను కదా, నన్ను సినిమా హీరోయిన్ చేయొచ్చుగా. స్క్రీన్ ఎంత ఉంది? డాడీ 70 అమ్మ ముందు. అది బాగుంది, మరి చూసుకో. కూర్చోవే. బో ఎవరో థియేటర్ కి లవర్స్ వస్తున్నారే, వీడికి ఇంకా ఊపు తగ్గల, ఇంకో రౌండ్ పడాలి. మేమిద్దరం లవర్స్ అండి. ప్రేమ పావురాలు సినిమా చూసి దీన్ని ప్రేమించాను. మరి పావురాలు చూసి గబ్బిలాన్ని ప్రేమించావేంటి? అసలు చాలా మంచోడండి, అందరూ ఎర్రి పాపం చేసి ఆడిస్తున్నారు, తప్పిపోయి నన్ను ఆదరించేది వాడే. ఎక్కడ తప్పిపోయారు? అమ్మ నాన్న దగ్గర? లేదు, శ్రీశైలం అడవుల్లో తప్పిపోయి వేడికి వచ్చింది. మావిడ కూడా అక్కడే. ఫోన్ వచ్చింది, హీరో సంపూర్ణేష్ బాబు గారు వస్తున్నారంట సినిమా చూడడానికి. ఎక్కడ ఉన్నారు? నీ క్యాలీఫ్లవర్ చూడాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ అన్నా. సినిమా క్యాలీఫ్లవర్ భయ్యా. సంపు బావా. ఇదేవరు? మీరు సంపు కదా, పంపని. సంపు డాడీ. సంపు డాడీ? నాకేం సంబంధం లేదు. సంపు డాడీయా? నాకేం సంబంధం లేదండి. కొబ్బరి మట్ట ఆడిషన్ కి వెళ్ళాను ఒక్కసారి, అంతే అండి. ఆ కొబ్బరి మట్ట వల్ల వచ్చిన కొబ్బరి చెప్పా ఇది. అది తెలియక నా చెప్పేమనుకొని తెగ ఫీల్ అయ్యాను. ఇగో వీళ్ళిద్దరు తెలుసా? మేమిద్దరం లవర్స్ సార్. వీళ్ళిద్దరు లవర్స్. కానివ్వండి. వాళ్ళు ఎందుకులే, మీరు వచ్చారుగా, మీరే కానివ్వండి. ఇంత దూరం వచ్చారు, అనసూయతో డాన్స్ అయిపోతే ఎలా అన్నా? లడ్డోలు ఉన్నదిరా గోరి
లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ అమ్మోలే ఉన్నదిరా పోరి బం బాటుకుందిరా నారి నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర పోల్చు నేను పోతా పైలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా నా డాన్స్ నేనే పక్కన నుండి చూసుకున్నట్టు అనిపించింది. కూర్చోండి. హీరో హీరోయిన్ ఎంట్రీ సినిమాలో ఒక్క సీన్ అయినా చూసి వెళ్ళాలి మీరు. ఒక పాపకు 16 ఏళ్ళు చాలు. ఏంటండి సినిమా హీరో వచ్చారు. ఏంటి భయ్యా హీరో? ఆ సినిమాలో డైలాగులు ఉండే ఎంత పర్ఫార్మెన్స్ ఏం చూస్తాం? వాళ్ళ పేర్లు ఏంటి సార్? ఆవిడ పేరు పవిత్ర, ఈయన అపవిత్ర. మామూలు సినిమా కాదు. దొరికేసావు. దొంగ, నువ్వు దొరికేసి నేను దొరికేసానంటావా? ఇంతకీ ఇంట్లో వంట ఏం చేసావు? చపాతీ చేశాను. ఎక్కడుంది? అదిగో హీరోయిన్ మొహంలో తినేయండి. పవిత్ర, నీ కళ్ళు చూస్తే కాకినాడ కాజాలా ఉన్నాయి, నీ బొగ్గలు చూస్తే బూరెల్లా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకులేండి, మీకు తినేయాలని తినేయండి. బాబున్నాడు కదా, బాబుని పిలవండి. బాబు పుత్రుడా? అమ్మా అదిగో చూసావా, ఇటు పుత్రుల్లా చేయమంటే శివపుత్రుల్లా చేస్తాడు. జై జై. నాకు ఆకలి అవుతుంది, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏం లేదు, ఎప్పట్లాగే టోకెన్ తీసుకుంటే ఇంటి కిందకి వెళ్ళాలి. పక్కింటి పద్మ ఆంటీ దగ్గరికి తీసుకొని నా బాబు అంది. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? నువ్వు కాదు, బాబే చెప్పాలి ఆన్సరు. నువ్వు ఎక్కడ ఉంటా అలాగే తీసుకుంటాడు, నువ్వు బైక్ వెళ్ళి ఆడుకో. నేను ఆడుకుంటాను. పవిత్ర, మనం ఈసారి మ్యారేజ్ డేకి కొడైకెనాల్ వెళ్దామా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఈసారి నేను రాను. వెళ్దామా? నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. ఎంతో పద్ధతిగా ఉన్న నన్ను ఒక అమ్మాయి మోసం చేసిందిరా. నీతి నిజాయితీగా ఉన్న నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది. ఏం చెప్తిరి ఒరే పండు, వాళ్ళకి నీకు తేడా ఏంట్రా? నేను ఎక్కడే స్టెప్లు వేసి ఇక్కడ ఫేమస్ అయ్యాను రా. వీళ్ళు ఎక్కడెక్కడో స్టెప్లు వేసుకొని ఇక్కడ ఫేమస్ అయ్యారు. ఈ ఆడవాళ్ళ బాధ నుంచి మనల్ని కాపాడే మగాలే లేరా? Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. ఏరా, మీరు కూర్చుంటే సరిపోద్దా? జబర్దస్త్ చాలా గొప్పదన్న. ఏరా, నిన్ను పట్టుకోవడం కోసం తిరిగే వాళ్ళ గెటప్ నువ్వు వేసుకుని తిరుగుతున్నావు చూసావా? స్కిట్ చేద్దాం. స్కిట్టే చేయాలి. స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ లాగా మ్యాజిక్ చేస్తానంటే ఎవరు? అరే నువ్వు ఇలా అంటున్నావు కానీ ఆల్రెడీ వేట అని ఒక సినిమా స్టార్ట్ అయింది. దానికి ట్యాగ్ లైన్ ఏం పెడదామని ఆలోచిస్తున్నాను. సుధీర్ కోట అని పెట్టు. అదేంటో నిన్ను చూస్తే అందరికీ వచ్చేస్తుంది. నువ్వు అలా అంటావు కానీ నా కటౌట్ నాకే ఒకసారి ఏర్చి వస్తుంటా. పొద్దున కూడా లేచి ఇంట్లో స్టైల్ గా రెడీ వస్తుంటే ఒక అంకుల్ ఏమన్నాడు తెలుసా? మా ఇంట్లో ఎందుకు రెడీ అవుతున్నావు బాబు అన్నాడా? సబ్జెక్ట్ మార్చాలి. నేను రాత్రి నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటది? సీను గాని రామరాజు గాని సైడ్ చేస్తే ఎలా ఉండదంట? వాళ్ళని సైడ్ చేస్తే నువ్వు రోడ్డు సైడే. సర్లేరా, నీదేంటి? నన్ను ఒక అమ్మాయి మోసం చేసిందన్న. ఏం చేసింది? అది అమ్మాయి అని చెప్పి. మరి నువ్వు కూడా అబ్బాయి అని చెప్పి మోసం చేయాల్సింది కదా. అయినా తొండలో ఉంటావు, పండు నిలబెట్టారు నీకు పేరు. నువ్వు కూడా అలాగే ఉంటాయి, నీకెలా పెట్టారు? ఆడేసింది దానికన్నా నువ్వు నవ్వుతుంది దానికి రా. నా లవర్ నాతో ఖర్చు పెట్టేస్తుందండి. రే నేనైతే ఖర్చు పెట్టండి రా. ఖర్చుతో పనే ఉంది, ఖర్చే పనేగా. సార్ మీరే ఎలాగే నన్ను కనిపెట్టుకొని ఉండాలి సార్. కనిపెట్టమంటున్నాడు ఈడితో. సర్లే అరే, ప్యాకప్ అయిన తర్వాత కళ్ళు ఏదో.
మనో గారు మీకు కూడా ఆడవాళ్ళ ఏదైనా బాధలు ఉన్నాయా? నేను ఎంతో కష్టపడి నవ్వుతూ ఉంటా, నాకన్నా ఎక్కువ నవ్వేస్తా ఉంటారు. బాధే మాకు కూడా ఉంది. అనసూయ పెళ్లి చేసుకుని బాధ, రష్మి పెళ్లి చేసుకోవాలంటే బాధ. అది ఇన్ని బాధలతో వాళ్ళందరికీ స్పాట్ పెట్టాను. మొత్తాన్ని అక్కడ కట్టేస్తున్నాను. బదలుదాం. రే అది ఇంత మందిని ఇలా కట్టేస్తుంటే ఎలా ఉందిరా? నిన్ను చాలా సార్లు కట్టేస్తుంటారుగా, నువ్వే చెప్పాలి. ఏమనంటే జడ్జి అంటారు 9 ఏళ్ల నుంచి రష్మికి నాకు ఏదో చిన్న ట్రాక్ ఏదో ఉంది, ఇద్దరిని కలపాలని ఏదైనా కొంచెం ట్రై చేయొచ్చు కదా. నక్లీస్ గొలుసు నెక్కకు ఉండాలి, కుక్క గొలుసు కుక్కకు ఉండాలి. దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది? అంటే ఆవిడ నెక్లెస్ గొలుసు నేను కుక్క గొలుసా? క్లారిటీ బాగుందిరా. నిన్నన్ని మాటలు అన్న తర్వాత అది నీ మార్క్ పంచులేసావనుకో, నీ మార్కులు నా చేతిలో ఉంటాయి. సర్లే ఇటే చూద్దాం. అయినా మీరు స్కిట్ లో ఇన్వాల్వ్ అవడం మాకేం నచ్చలేదండి. టీమ్ లీడర్ గా నువ్వు ఇన్వాల్వ్ కాక, జడ్జి గా నేను ఇన్వాల్వ్ కాకపోతే స్కిట్ ఎలా అవుతుందిరా? బొగడా. రే అది నువ్వే మాట్లాడరా. సర్లే గాని జబర్దస్త్ లో ఎంత మంది ఉన్నారు, వాళ్ళకి ఏవైనా శాఖలు ఇవ్వాలంటే ఏ శాఖలు ఇస్తారు? నాకైతే ఏ శాఖ ఇస్తారు? శ్రీ సంక్షేమ శాఖ ఇస్తా. వాళ్ళని బాగా చూసుకుంటారనే. మీ వల్ల వాళ్ళకి సంక్షేమం ఉంటుందండి. ఓహో, భాస్కర్ కి ఏ శాఖ ఇస్తారు? పశు సంక్షేమ శాఖ. దేనికి? వాడు బాగా చూసుకుంటాడు కదా. మరి మన అనసూయకి రష్మికి వీళ్ళకైతే మైన్ శాఖ కరెక్ట్. మైనింగ్ శాఖ దేనికి? ఎప్పటివో తవ్వుకుంటూ ఉంటారు, వీళ్ళకి మైనింగ్. మనో గారికి ఆహార భద్రత శాఖ. ఉండవే మేడం, నాకే శాఖ ఇస్తారు? నీకు శాఖలు ఎందుకు? పాకలో గుడిసెలు ఉన్నాయి కదా. ఏమండి మీరు ఇక్కడ ఉంటే మమ్మల్ని ఆడుకునేలా ఉన్నారు, మీరు వెళ్ళిపోండి చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి కట్లు ఇడిపించేసుకున్నారా? నేను చెప్తున్నా, నన్ను ఇలా కట్టేసినా కూడా నేను కామ్గా ఎందుకున్నానో తెలుసా? నెల ఈఎంఐ కట్టాలి కదా, అందుకే. అది ఒక స్టార్ హీరోయిన్ కట్టేసావని ఒప్పుకో. అలా ఒప్పుకుంటే టీవీ కట్టేస్తారు. నిన్ను విడిచిపెట్టాలంటే నాకు హగ్ ఇవ్వాలి. అది ఈడు ఒకడు అన్ని చోట్ల తగులుకుంటాడు. ఇంకా అక్కడ ఉంది కదా, ఆడికి వచ్చినప్పుడు నేను అడిగితే నువ్వు ఇస్తావా? నీ కట్లు తీస్తున్నా, నువ్వు మాట మీద ఉండు. నాకు మనోడికి ఇద్దరికి ఇవ్వాలి. ఫస్ట్ మనకి ఏదన్నా ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మాట అంటే మాట. మనోడికి ఇదేంటి రాడ్. ఇదేంట్రా రాటుకి ఇచ్చింది? అంటే నీకు ఇచ్చినట్టేనేమో. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం. మీ పేరు సంగతి ఏంటి? ముందు కట్లు విప్పు, వెనకేదో తేలు కొడుతున్నట్టుంది. వెనకేదో కొడుతుందా? నాకు చెప్పండి ఎక్కడ కొడుతుందా? నేను నవిలీస్ మొత్తం మింగేస్తా. ఎట్లా? జరిగింది ఏదో జరిగిపోయింది. మనం ఒకటే. నీకు బాస్ గా నేను కొంచెం న్యాయం చేద్దాం అనుకున్నా, ఒక హగ్ ఇచ్చేస్తే. ఏమయ్యా, ఆ బాస్ కి ఈ బాస్ గురించి కూడా చెప్పొచ్చు కదా కొంచెం. ఏంద్రా మీ ప్రాబ్లం ఏంటి? నా ముగ్గురుతో నేను పడలేకపోతున్నా. నేను అర్జెంట్ గా రాజమండ్రి వెళ్ళిపోతా. ఏంటండి రాజమండ్రి పోస్టింగ్? మీరు రాజమండ్రి వెళ్తా అన్న విషయంలో తగ్గేదేలే. మీరు రాజమండ్రి రావాలి, అక్కడ మన ఇద్దరం. అరే ఇంకేంటి? ఎందుకంటే చూడండి, వీడి వల్ల నాకు సమాజంలో చీర పొడుగు అంటున్నారు. అవునవును, చెప్పక చీడపురుకే చెప్తున్నావు అది. నేను సీరియల్లో యాక్ట్ చేస్తాను, సినిమాల్లో యాక్ట్ చేస్తాను అని చెప్పింది. అసలు యాక్టింగ్ అంటే అంత ఈజీయా చెప్పండి సార్? వాడిని అడిగావు నువ్వు అది. నాకెందుకో ఇక్కడ అందరిలోకి మీరే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు. అమ్మాయి, మా గన్నులో బుల్లెట్లు పేలియలేదు కానీ మరే పేలింది నువ్వు ఇప్పుడు చెప్పింది. ఆడు కొంచెం జలస్ ఫీల్ అవుతాడు. మనం రాజమండ్రిలో కలుద్దాం. ఎందుకు ఇప్పుడే వెళ్ళిపోండి రాజమండ్రి, నేను మిగతాది కంప్లీట్ చేసుకొని వస్తా. మీదేంటి? మీ పేరు గోలేంటి? సుధీర్ సార్ కొంచెం చూడండి సార్. నేను చూస్తుంటే ఎందుకో నాలాగే అనిపిస్తుంది రా బాబు. అలాంటి ఏముంది, వాడికి నీకు తేడా ఉంది. వాడు ఎడిటింగ్ లో పోతుంటాడు, నువ్వు ఎక్కడెక్కడికో పోతుంటావు. అది కాదండి, మీరే చెప్పండి. నేనే మీ లవర్ అయితే మీరేం చేస్తారు? ఇంకేమన్నా కట్లిపి తీసుకెళ్ళిపోవడమే. ఎందుకు నీకు ఇదంటే కోపం? ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి సినిమాకి వెళ్తారు. అందమైన అమ్మాయిని చూస్తారా, సినిమాని చూస్తారా? అందమైన అమ్మాయినే చూస్తాం. మరి ఈడేంటి నన్ను చూడ్డు? మరి నువ్వు అందంగా ఉండాలి కదా.
నా లవర్ మామూలు కాదండి, కొరికిద్ది, గిచ్చిద్ది, టార్చర్ చేసిద్ది సార్. అవునా? ఏది ఒకసారి కట్లిప్పి డ్రామా నాకు చూపి ఎలా ఎలా పక్కరా నువ్వు పక్కరా. వీడు టార్చర్ కూడా టార్చ్ బేరర్ లాంటోడు. మీరు చెప్పండి, అసలు ఇది పేరేనా? అసలు ఇది పేరేనా? ఏమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇతను మొదటిసారిగా లేడీ కట్టి పెసినప్పుడు మనసు పారేసుకున్నా. అతను కూడా నన్ను చూసి ఏదో తేడాగా నవ్వాడండి. ఓహో, తేడాలు ఇద్దరు కలిసి తోడ పేద్దాలు అన్నారా? తోడ పేద్దాలు అన్నారా? దాని జోలికి వెళ్ళకు. దాని జోలికి వెళ్ళక. పోలీసులు రా మేము. వద్దు సార్, మీ పని మీరు చేసుకోండి. ఇవన్నీ ఎందుకు మీకు? ఏంటి ఇప్పుడు కట్లిప్పితే ఏమన్నా చేస్తుందా ఏంటి? ముందు కట్లిప్పు, నేను చేస్తా. కట్ ఏంటన్నా? కట్లిప్పి చూడు. ఇప్పు కట్లిప్పు. ఏ మాకలాంటివి ఉండవు. ఏ ఏంటన్నా ఇది? అందరూ వెళ్ళిపోయారు. మరేంటి ఈ సుధీర్ని దేవుడే కాపాడాలి. అరే లక్ష్మీనారాయణ ఒక నిమిషం ఆగరా. మన ఇద్దరం భీమలా నాయకులు చేసినట్లేదు. అదేదో బాద్షా సినిమాలో జయసింహ పద్మనాభ సింహ అన్నట్టుంది. పండగ రోజు పూల తోటలు భలే ఉన్నాయిరా. ఎక్కడ? అక్కడ ఒక పూల తోట, ఇక్కడ ఒక పూల తోట. మరి ఆయన గండికోట. చాలా రహస్యాలు ఉంటాయి. ఒక్క సిట్టింగ్ వేసామంటే మొత్తం. మరి అదేంటండి, పండగ వచ్చినప్పుడు ఆడవాళ్ళు మొత్తం పట్టు చీరలు కడతారు. పండగ అయినా సరే మగుండు ఒక పట్టు పడతాం అని సింబాలిక్ చెప్పడానికి పట్టు చీరలు కడతారు అనమాట. మరి మగవాళ్ళు కూడా పట్టు బట్టలు కడతారు కదా. అదేం లేదు, ఎంత సీక్రెట్లు దాచాలనుకున్నా సరే చివరికి మేము పట్టు పడతాం పిల్లలకి అని చెప్పడానికి వాళ్ళు. నో నో నో. ఏమైంది? ఏం చేస్తున్నావు? అంటే నేను బిజీ అయినప్పుడు రాజమౌళి గారు వచ్చి నా డేట్ అడిగినప్పుడు నేను బిజీ ఉన్నానని నో అని చెప్పాలి కదా. ఓ, అది ప్రాక్టీస్ చేస్తున్నావా? నో నో. నువ్వెందుకు? నెక్స్ట్ స్కిట్ నా దగ్గరకు వచ్చి నువ్వు అడుగుతావు అప్పుడు నేను చెప్పాలి కదా. నో. ఇలాంటివి చెప్పక నాకు. మన ఇద్దరం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఒక ఇద్దరికి పెళ్లి చేద్దామనే కదా వచ్చాం. అవును. వాళ్ళని రమ్మను. ఏంట్రా ఇద్దరు మెలికలు తిరిగేస్తున్నారు? అంటే ఈ రోజు మా పెళ్లి కదండి, సిగ్గేస్తుంది. మీ పెళ్లి అంటే మీకేంటి, చెట్టు మొత్తానికి సిగ్గేస్తుంది. సరే అవును, ఒకసారి ట్రమ్మా. నాకు చిన్న డౌట్, మొహం ఎక్కడైనా పెట్టొచ్చావా? లేదు, ఎక్కడ పెట్టలేదా? ఎక్కడ పెట్టకపోతే ఎలా ఉందంటే ఎక్కడైనా పెడితే ఎలా ఉంటుంది? ఏదైతేనే ఒక అందగత్తం చేసుకుంటాను, తనని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా. ఏంటి ఆలోచిస్తున్నారు? నువ్వు దాన్ని అందగత్తి అన్నావు కదా, నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావని దాంట్లో. నువ్వు ఆపు. ఇటుగా వస్తుంటే నన్ను చూసి రోజ్ అనుకుని రోజ్ వాటర్ ఇచ్చారు. రోజు అనుకోని ఇవ్వలేదు, వెల్కమ్ గర్ల్ అనుకోని రోజు వాటర్ ఇచ్చారు. కొట్టేయమని మొత్తానికి. నువ్వేమైనా అనుకో, అది నేను శాంతికి ప్రతిరూపం. జనాలేంటి మరి శాంతి స్వరూపకు ప్రతిరూపం అంటున్నారు? నేను లాస్ట్ టైం చెప్పాను. చెప్పమంటే చెప్పట్లేదు. చెప్పు. సరే సరే, ఇదంతా కాదు అజర్. మనం పెళ్ళైన తర్వాత ఊటీ వెళ్దామా? లేదు, సిమ్లా వెళ్దాం. లేదు, ఊటీ లేదు, వెళ్దాం. సిమ్లా. రే నువ్వు సిమ్లా వెళ్ళు, మేము ఊటీ వెళ్తాం. ఎందుకు ఈ గొడవ అంతా? అవును, మీ వాళ్ళు మండపాన్ని రావడానికి వెహికల్స్ ఎక్కడ పెట్టించమంటావు? కృష్ణానగర్ బావాజీ దగ్గర అంటే సీరియల్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు అక్కడే ఎక్కేది, కొంచెం చెప్పడానికి సిగ్గుపడుతుంది. నీ సీక్రెట్స్ ఏమైనా ఉంటే మొత్తం చెప్పు, గుండెల్లో పెట్టుకొని చూస్తా. దాని సీక్రెట్స్ మొత్తం చెప్తే గుండె పగిలి చేస్తావు. ఇంకెక్కడ గుండెల్లో పెట్టుకొని చూసేది. సర్లే, మీరిద్దరు పక్కన వాళ్ళిద్దరిది ఏదో ఉంటదిగా. బంగారం, నీతో పెళ్ళంటే నాకు మళ్ళీ పుట్టానా అనిపిస్తుంది. దానికి మాత్రం అసలు ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. నువ్వు అను, కష్టం గేట్ దాటకుండా చూసుకుంటా. ఏమంటున్నాడు? వీడి గేటు బయటే ఉంటాను అంటున్నాడు. అవునమ్మా, అసలు వీడిని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? నాకు చిన్నప్పటి నుంచి నటుడిని చేసుకోవాలని కోరిక. మరి నటుడిని చేసుకోవాలి, నట్టుగా ఎందుకు చేసుకుంటున్నావు?
మాట్లాడుతున్నారండి? మేము కాబోయే హీరోయిన్స్ ని పెళ్లి చేసుకుంటున్నాం అండి. హీరోయిన్స్ ఎక్కడరా? హలో మేమే. హీరోయిన్ అంటే బంగారు బొమ్మలా ఉండాలి, తిరణాలలో బొమ్మ దానిలో ఉండకూడదు. మరి నేను నువ్వైతే బొట్టు పిల్లలేరా, నువ్వైతే బొట్టు పిల్లలేరా. మరి పెళ్లికి పెద్దంటూ ఉండాలి కదా, ఎవరు రాలేదా? పెద్ద ఒకళ్ళు ఉన్నారు, స్వయానా మా అక్కే. అక్క, చెట్లో ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పు. చెట్లో నీ పేరు చెబితే చెట్టు బయట ఉన్న డాక్టర్ గారు కూడా శానిటైజర్ వేయట్లేదురా. సూపర్. మరి నా పేరు చెప్పపోయావా? నీ పేరు కూడా చెప్పానురా. చెట్టు బాయ్ పేరు చెబితే చెట్లో కూడా రాని నన్నారా. నేను యాక్టర్ నవ్వుతానా? విమానమైనా డాక్టర్ అవుద్ది గానీ నువ్వు మాత్రం యాక్టర్ అవ్వరా. అదేంటే కాలంటూ నాకు ఎదుగుదల ఉండదా? దొండపోతుకు పొదుగు నీకు ఎదుగు జీవితంలో ఉండదురా. మీ అక్క పెద్ద స్టార్ అవుతుందిరా, నువ్వు అవుతావో లేదో కానీ నాకు డౌట్. అది కాదక్క, నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా గానీ కూరంతా బయటపడేస్తావు ఎందుకు? రోజా మేడం కూర చేసి టేస్ట్ చేయరా అంటే ఈ టేస్ట్ చూసి ఇటు పెట్టే ఫీలింగ్ నాకు అర్థం కాక రోజు కూరలన్నీ పడేస్తాను. ఏ ఫీలింగ్ లేవు. నా ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? నువ్వు వాష్రూమ్ లో పెట్టాల్సిన ఫీలింగ్ వాళ్ళ ముందు పెడితే వాళ్ళకి ఏం అర్థం అవుతురా. అక్క సంగతి తర్వాత ఏమ్మా, అసలు ఈయన చేసుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? నా గుండెని కదిలించాడు. ఈడు ముఖం మీద ఇంత కండనే కదిలేదు, నీ గుండె ఎలా కదిలించాడమ్మా. ఏమ్మా, నీకు వాణ్ణి చేసుకోవాలని ఎందుకు అనిపించింది అసలు? నా వెనక చెప్పులు లేకుండా తిరిగాడు. అరే నీ మీద అన్ని చెప్పులు పడతాయి కదరా, జత వేసుకొని తిరగొచ్చు కదా. మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోకపోతే లేచిపోదామన్నాడు అజర్. నువ్వు చెప్పాయా? నాకు డైలాగ్ ఇచ్చావా అక్క? సరే కూర్చోండి, రండి ఇంకా పెళ్లి చేద్దాం. ఆ జీలకర్ర బెల్లం తీసి తల మీద పెట్టండి. ఆకులే మీరున్నారు కదరా. తాలి కట్టండి. వీడు 6 ముళ్ళు వేస్తున్నాడు. ఒక 3 ముళ్ళు ఎడిటింగ్ లో పోయినా ఇంకో 3 ముళ్ళు ఉంటాయని వాడు. వీడు 2 ముళ్ళే వేశాడు. ఏమ్మా వాడు 2 ముళ్ళే వేస్తున్నాడంట మీ వాడు. వాడు చిన్నప్పుడే నెల తక్కువ ఎదవా, ఇప్పుడే 3 తక్కువ ఎదవా. బాబు ఆ బిందులో ఏమ్మా ఉంగరం ఏదో ఉంటది కదా. అక్క, ఈ బిందులో ఉంగరం వేయి, ముందు నేనే తీయాలి. ఏందమ్మా ఉంగరం వేయమంటే భోజనం టోకెన్ వేసావు? అదైతే నువ్వే తీస్తావని. మీ అక్కకి చాలా ఐడియాలు ఉన్నాయి. రావండి, పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ అరుంధతి నక్షత్రం ఏదో చూపించండి. ఇంకా తర్వాత ఏంటో తెలుసు కదా. నెక్స్ట్ శోభన ముహూర్తమే, పెట్టండి, త్వరగా పెట్టండి. వస్తున్నాం. ఏమైందిరా? అంటే ఈ ముహూర్తానికి మా ఇద్దరిని హీరోయిన్స్ గా పెట్టి మూవీ స్టార్ట్ చేస్తున్నారంట. త్వరగా వెళ్ళాలి. మరి మా శోభన ఏదైనా షూటింగ్ తర్వాతే అని చెప్పానా? నాకు అది వాడికి చెప్పాలి. షూటింగ్ తర్వాత అంట మీ శోభన ముహూర్తం. ఓకే కదా? ఓకే రండి. నేను ఒక పెద్ద డైరెక్టర్ అండి. అంటే వయసులోన పెద్ద. నలుగురు మల్టీ స్టార్ హీరోలు పెట్టి సినిమా తీసాను తెలుసా? నలుగురు ఎందుకు? ఎవరు లేకపోతే ఆ నలుగురు మోసుకెళ్తారని. ఈ సెట్ లోకి వచ్చాము, చూసాం. ఏంటంటే కుక్కర్లో పెట్టారేంటండి సెట్ లో? మా నిర్మాత ఏమన్నాడంటే నువ్వు తీసే ప్రతి సీన్ కి విజిల్ వేయాలి అన్నాడు. అయ్యో చప్పట్లు కొట్టాలంటే శాంతి స్వరూపుని బెట్లు ఎక్కడ తెచ్చి. హలో, వాట్ దిస్ నాన్సెన్స్ ఎవర్ టాకింగ్? ఏమైంది? అనుకున్న మందులు రాలేదు ఏంటి? హీరో ల్యాండ్ ఇచ్చారు. హీరో హ్యాండ్ ఇచ్చారా? నాకు ఎందుకనయ్యా మీరిద్దరు బాగా నచ్చారు నాకు. అంటే ఇప్పుడు అరే కొంచెం వెనక్కి వెళ్ళండి. అంటే ఇప్పుడు మేమిద్దరం హీరోలమా? అవునవునవును. ఎరా హీరో అంటే మరి చేయగలవా? మరి చేస్తా. మనం ఏందనుకున్నా, పాన్ ఇండియా స్టార్ మరి. అవునా? ఫస్ట్ సీన్ ఏంటంటే హీరోయిన్ కి ప్రపోజ్ చేసి సురకన్యలాగున్నావు అనాలి. అదేనా? యాక్షన్. డైలాగ్ చెప్పవేంటి? ఈ సొరకాయలు అమ్ముకునే దాని చూసి సొరకండి అంటే ఎలా? పేత సీన్కి వెళ్ళిపోతాం. ఈ తాతయ్య చనిపోయాడు. హీరోయిన్ వాళ్ళ తాత చనిపోయాడు. ఓకే. నువ్వు అక్కడ ఉండు. నువ్వు ఇట్రా. మీ తాతయ్య పోయాడు. ఏడు
నాకు ఏడుపు రావట్లేదు. ఈడు ముఖం చూడమ్మా వస్తాది, ఈడు ముఖం చూడమ్మా వస్తాది. మరి నేనెవరి మొహం చూడాలి? ఇది నువ్వు చూసుకోరా, ఒక్క తిప్పుకోకుండా ఏడుస్తావు, ఒక్క తిప్పుకోకుండా ఏడుస్తావు. నెక్స్ట్ సీన్ ఏంటి డైరెక్టర్ గారు? పెళ్లి, డైరెక్ట్ పెళ్లి. ఓ సూపర్, వేసండి. అవతల మా శోభనం పెట్టుకుని ఇక్కడ పెళ్లి చేస్తున్నారండి. ఒరే నీకు విషయం చెప్పనా, మీ పెళ్లి దగ్గర నుంచి ఈ పెళ్లి వరకు మొత్తం షూటింగే అది. అది మీకు తెలియకుండా చేసాం, ఇది తెలిసి చేసాం. టైటిల్ ఏంటో తెలుసా? తల్లి అది పెళ్ళి, ఇది పెళ్ళి, అది పెళ్ళి, ఇది పెళ్ళి. ఓకేరా? ఫైనల్ గా ఒక్కటి చెప్పక్క, ఇన్నాళ్ళ నా జీవితంలో ఆర్టిస్ట్ గా నా మొహంలో కదలికలు వస్తాయా? కోమాలో ఉన్న ఫేస్ ఎట్టుకైనా కదలికలు వస్తాయి కానీ నీ ముఖంలో మాత్రం రావురా. మమ్మల్ని టీవీలో చూస్తావు కదా, నీకేమనిపిస్తుంటది? టీవీలో చూస్తుంటే నాకు చాగుడెంత గుర్తొస్తుందిరా. అంటే చీ చా చీ చాగుడెంత. మరి నన్ను చూస్తే తాగునింతం తత్తు తత్తు. రాక నేను తీసుకొచ్చి నా పరుగు పోతుందా? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. రాననుకున్నారా, రాలేడు అనుకున్నారా? రాడ్ అనుకున్నారు, ఇప్పుడు అవసరం అదంతా. నీ ఇంటర్వ్యూలో బేసిక్ నువ్వేం చేస్తుంటావు? నా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరినీ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తాను. నీ ఇలాంటి కబుర్లు చెప్పే వాళ్ళందరినీ నా స్కిట్కి తెచ్చి నిలబెడుతూ ఉంటాను అన్నమాట. ఇప్పటిదాకా నువ్వు ఇంటర్వ్యూలు చేసావు కదా, నీ ముందు నేను ఇంటర్వ్యూలు చేస్తాను మా వాళ్ళందరినీ. ఫస్ట్ ఆవిడ పిలుద్దాం. ఎవరన్నా ఇవిడ? తెలీదా? అందం, అభినయం, టాలెంట్ ఇవన్నీ కలగలిపిన యాంకర్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి. ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుంది? ఫెస్టివల్ ఈవెంట్ కి మీ డైరెక్టర్లు ఫోన్ చేసినప్పుడు మీరు అడుగుతారు డౌట్లు, అలాగే ఉంటుంది ఇంటర్వ్యూ. పెద్ద పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగితే మాత్రం నేను లేచిపోతా. నాతోనా? నాతోనా? నీ బొంద సీట్లోంచి. ఇదేంటి? అబద్ధాల మిషన్. ఎవరైనా అబద్ధాలు ఆడారంటే అరిచేస్తది. నేను పెద్దగా అబద్ధాలు ఆడు. అమ్మో ఇది బాగా యాక్టివ్ గా ఉంది. మీరు ఇప్పుడే చెప్పేశారు కానీ మీ మొదటి ప్రశ్న. అన్నా నేను చేయనా? ఓ పని చేయి, మా గణపతిని ఇస్తాను, యాంకర్ శివ ట్యాంకర్ గణపతిని పెట్టి మీరిద్దరు చేయండి. మీ మొదటి ప్రశ్న, మీ ఏజ్ ఎంత? 28. మిషన్ అరుస్తుంది ఇక్కడ. 33. ఇప్పుడు ఏంటి నాకు 60 అని చెప్పాలా? కరెక్ట్ గానే ఉంది మిషన్, కరెక్ట్ గానే ఉంది మిషన్. నెక్స్ట్ క్వశ్చన్. హైపర్ ఆది మీద మీ అభిప్రాయం ఏంటి? ఇస్ గుడ్ గై. మిషన్ అరుస్తుంది, ఇంకేదో ఉంది. చాలా మంచి ఫ్రెండ్స్ అండి మేము. ఇప్పుడేంటి మా ఇంట్లో వాళ్ళని వదిలేసి నీతో వచ్చేస్తాను, ఆది నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను అనాలా? అబ్బా. మీ లాస్ట్ ప్రశ్న, అనసూయకు కోపం వస్తే మనిషి కాదు, అవునా కాదా? ఆగాగు, అసలు ఈ క్వశ్చన్ ఏంటి? నేను కాదన్నా మనిషిని కాదని, అవునన్నా మనిషిని కాదని. మరి ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్. సోది క్వశ్చన్స్ అడుగుతున్నా, వెళ్ళిపోతున్నా. నో, నీకు కావాల్సిన క్వశ్చన్ వచ్చేసింది కదా. ఆవిడ పిలుద్దాం మరి ఎమ్మెల్యే గారిని. పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. ఆ చెత్తంతా క్లీన్ చేయండి, అక్కడ బ్లీచింగ్ పౌడర్ వేయండి. అమ్మా ఇది మీ నియోజకవర్గం కదమ్మా, మన స్కిట్ ఇది. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఏదైనా పని చేసింది అనుకో నెక్స్ట్ బర్త్డే చేసుకో. ఏమంటుందన్నా? అదే నెక్స్ట్ బర్త్డే మనం చేసుకో, ఆవిడే చేస్తారంట. ఈవెంట్ అయినా నేను చేస్తాను. మామూలుగా యూట్యూబ్ లో నువ్వు ఛానల్ పెట్టావు కదా, దానికి సబ్స్క్రైబ్ చేయడానికి ఏదో కొట్టమంటావు, ఏది? గంట అన్న. ఆ గంట ప్లేస్ లో నేను పెట్టి కొట్టేస్తుంది. సరే. అవును, నిన్న ఒక అమ్మాయితో అక్కడ నించో ఉన్నావు, ఏం చేస్తున్నావు? నేను జస్ట్ సరదాగా మాట్లాడుతున్నానండి. అంటే ఆవిడ అడ్రస్ అడిగితే చెప్తున్నానండి. అంటే ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి కోసం నేను మాటేసి ఆ అమ్మాయి వచ్చా కాటేశాననే? సరే మీ క్వశ్చన్, మనో గారు డాన్స్ బాగా చేస్తారా, మీరు డాన్స్ బాగా చేస్తారా? నేను హీరోయిన్, నేనే బాగా చేస్తాను. మనో గారు కూడా బాగా చేస్తారు. అంటే ఇది ఒక డాన్స్ అంటావా?
మీరు స్కిట్ మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారండి? నేను ఇన్వాల్వ్ అవుతున్నా స్కిట్ బాగుంటుంది. అమ్మయ్య అరుస్తుందేమని భయపడ్డా. అమ్మో అది అరిస్తే మీరు మా మీద అరుస్తారు కదా, అందుకే నేను ఆల్రెడీ ఏమని చెప్పాను. నీకు నచ్చినట్టు అక్కడక్కడ సెట్ చేస్తున్నావా? నెక్స్ట్ మన మనో గారు. ₹2000 నోటు కింద పడ్డా కూడా తీసుకోరు. అంతరిచ్చా? లేదు, వంగి తీసుకోలేక వదిలేస్తారు. ఏంటది? మీ మీద ఫస్ట్ ప్రయోగిద్దామని. ఎలా ఉంటది? రాత్రి మీరు ఎక్కడున్నారు? ఇంట్లో. ఏ ఇంట్లో అని? మా ఇంట్లో. ఈ క్వశ్చన్ బాగాలేదు, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్ కదా, రాత్రి మీరు ఎన్ని పెగ్గులు వేసారు? నేను ఏదో పార్టీలో సరదాగా కంపెనీ ఇస్తాను తప్ప ఓన్లీ 2 పెగ్స్. 2 కష్టం అంటుంది అది. 2.5 వేసుకో. సరే నీకొద్దు నాకొద్దు, 3 వేసుకో. ఏదా తెల్లారులు తాగారని చెప్తావా? మీకు జబర్దస్త్లో ఎవరంటే బాగా ఇష్టం? రోజా గారంటే ఇష్టం. మనో గారు. అనసూయ అంటే కూడా ఇష్టం. టీమ్ లీడర్లు అంటే నాకు బాగా ఇష్టం. ఏంది లేడీ గెటప్స్ అంటే ఇష్టం అని చెప్పమంటావా ఏంది? అందుకే ఒక సామెత ఉంది, మనో అంటుంటే మంచం కింద దూరారంట. అది సామెత. మంచోడు అంటే మీకంటే మంచోడు ఎవరుంటారు సార్? అదేదో కరెక్టేలే. ఈ చైర్ కన్నా ఆ చైరే బాగుంది. మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అభి అన్నని మనకు బాగా కావాల్సిన వ్యక్తి. సినిమాలో మీ డ్రీమ్ రోల్ ఏంటన్నా? లైఫ్ ఆఫ్ పై. ఆ సినిమాలో అబ్బాయి ఉంటాడు కదా, ఆ క్యారెక్టర్ చేయాలి. ఆడు పడవలో పులితో తిరిగేస్తుంటాడు మొత్తం. అవును. పులితో ఏంటన్నా పడవంతా ఎందుకలా? ఆ పులికి నాకంటే ఎక్కువ డైలాగులు రాసుకోవాలన్న ఆలోచన ఉండదు, నన్ను తొక్కేయాలన్న కుట్ర ఉండదు. మిషన్ కూడా బాగానే పని చేస్తుంది. నా మీదకి రాకుండా ఉండే క్వశ్చన్లు ఏమైనా అడుగుదాం అన్న. ఇప్పుడు మీకు ఫోన్ ఉంటది కదా, ఫోన్ లో మీకు ఏ యాప్ అంటే అసలు ఇష్టం ఉండదు? ఫేస్బుక్. ఎందుకు? అందులోనే ఒకడు కలిసి బాగా. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మాకు సహకరించినందుకు. మీ నెక్స్ట్ ఒక అతను ఉన్నాడు. బాబాయ్ వచ్చి కూర్చోండి. బాబాయ్ అంటాడు, ఈయనెవడు? తాతయ్యని పట్టుకుని బాబాయ్ అంటాడు. సరే కూర్చోండి. ఎప్పుడైనా కోపం వచ్చి ఎవరినైనా కొట్టాలనుకున్నారా? సాధుజీవినండి. మా టీంలో నాయకుడు అని ఒకడు ఉన్నాడండి, ఒక్కడు కొట్టే మళ్ళీ వాళ్ళు లెక్క పడతారు. ఈ టీం అంతటిని నేను ఒక్కడనే కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నాను సార్. మిగతా వాళ్ళు కూడా కష్టపడుతుంటారులేండి. అంటే అసలు ఎవరూ కష్టపడట్లేదా? మీరు జబర్దస్త్లో 8 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారు? ఈ జన్మకి ఇది చాలండి, ఇంకొక సంవత్సరం చేసి వెళ్ళిపోతానండి. అంటే ఏంటండి మీ ఉద్దేశం? రిటైర్ అయిపోయేదాకా ఇక్కడ ఉండి పెన్షన్ తీసుకుని వెళ్తానంటే? థ్యాంక్ యూ సో మచ్. వస్తానండి. ఇప్పుడు 2 టీం లీడర్లు వస్తారు. మీ ఇద్దరిలో టీం లీడర్ ఎవరు? ఇంకెవరు? నేనే. అంటే ఇద్దరం. అంటే మీరిద్దరం కంటెస్టెంట్లమనా? రమేష్ గారిని ఫస్ట్ టైం మీ టీంలో కలిపినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? గ్రేట్ ఆర్టిస్ట్ ని నాతో కలిపిన హ్యాపీ. ఎవరిని కలిపినా ఓకే అని అంటాను అనుకోండి, ఈ బొంగాడు నాకు అవసరం అని అనిపించిందండి. వెంకీ మీద మీ అభిప్రాయం ఏంటండి? అటు టీమును బాగా డైరెక్షన్ చేస్తాడు. వాడు స్కిట్ జరిగేటప్పుడు అమ్మాయిలు వీడియో కాల్ మాట్లాడుతుంటాడు. అతను అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని నీకు కోపమా, లేకపోతే ఒక అమ్మాయిని కూడా నీకు పరిచయం చేయలేదని నీకు కోపమా? నేను అలాంటి కాదు. మిషన్ ఏం బాగాలేదు. అరే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లాస్ట్ అండ్ ఫైనల్ గా మన చంటన రావాలి. ఒక్కరే పైకి వచ్చారు, సుధాకర్ని తీసుకురాలేదు. వాడు ఎందుకని? అన్ని ఎక్కువ మైకులు అయిపోతాయి కదా, అందుకని. వాడు నా దృష్టిలో అసలు టీమ్ లీడరే కాదు, వాడు నాతో అన్న పెళ్ళైంది కదా, మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాను రా. ఏదో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏంటి ధరిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మామి నా మీద అరవడానికే? సరే అన్న, బయట అందరూ మీకు కొంచెం కోపం ఎక్కువ అంటున్నారు, నిజమేనా? ఊరుగా నా కోపం ఏంటి? నా కోపం లేదురా.
నాకు కోపం లేదు. నాకు కోపం లేదే నీ అమ్మ కడుపు కదా నీ ఉద్దేశం. కోపం లేదే గాడి మొహం సిగ్గుశరం లేదు. అందరూ మిషన్ ఆడుకుంటే ఈయన మిషన్ ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నావంటే మనల్ని కూడా కొట్టేస్తాడు. ఏ బాబు ఎవరు నువ్వు? ఉండవయ్య బాబు, ఎక్కడికి? మా సుధీరుడు మిషన్ పట్టమన్నాడు ఫాస్ట్ గా. హలో ప్రెసిడెంట్ గారు, నేను ఈవెంట్ మేనేజర్ భాస్కర్ ని. వచ్చానమ్మా, త్వరగా వచ్చేయండి. ఎందుకమ్మా పిలిపించారు? ఒక ఈవెంట్ చేయాలరా. ఒక్క నిమిషం. అరే శ్రీకాంత్ గా, ప్రెసిడెంట్ గారు కడుపుతో ఉన్నారు, 7వ నెల అనుకుంటా. టీమంత ఫంక్షన్ అన్ని ఏర్పాట్లు చేయి. కడుపుతో ఎవరున్నారు? నాకేం తెలుసమ్మా, టొప్పు పాలకొలకు ఉంగినట్టు తొత్తాను. ఆపింకా ఓంగింది. ఊర్లో జాతర జరుగుతుంది కదా అమ్మా, ఈవెంట్ గ్రాండ్ గా చేయాలి. 5 లక్షల బడ్జెట్ రా. మన ఊర్లో ఈవెంట్ అంటే మామూలుగా ఉండకూడదు. ఇదిగో 5,000 అడ్వాన్స్. పూర్తి పేమెంట్ 5,000 తీసుకునే నాకు 5,000 అడ్వాన్స్ ఇచ్చారా? ఇది 1%. 99% ఈవెంట్ అయ్యాక ఇస్తాను. థాంక్స్ అమ్మా. బాగా చెయ్యాలి ఈవెంట్. ప్రెసిడెంట్ గారికి మాట రాకూడదు. తప్పకుండా వెళ్ళిపోండి, మీరు నేను చూసుకుంటా. హలో, ఏమయ్యా కరోనా టైము ఈవెంట్లే అంటారు. మంచి ఈవెంట్ ఉందిరా. మనకు మంచి ఈవెంట్ వచ్చింది. పేమెంట్ ఎంత? 1,00,000. 5,000 ఇస్తా. 5,000కి 3,000కి రావడానికి అది బుల్లెట్ భాస్కర్ టీం కాదు, ఐపరాది టీం. అరే కొంచెం తగ్గించు. ఇంక తగ్గించేదండి. 7,000 ఇస్తా. ముందు ఫంక్షన్ ఏంటో చెప్పు. నువ్వు ఫంక్షన్ అంటే నాకు మొత్తం డౌట్ వచ్చేది. పెండాలు పెట్టేవి ఇలాంటి వాటికి మనం చెయ్యం. ఫంక్షన్ జాతర ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యాలి. సరే, ఎంత కావాలో అడుగు. మొత్తానికి నీ కోసం ఫైనల్ ఒక 50,000కి. 5 లక్షల్లో 50,000 పోయి 4 లక్షలు. సరే, అది టైంకి వచ్చేయాలి. ఆర్టిస్టులు మాత్రం ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఉండాలి. వాళ్ళని చూస్తేనే సగం చస్తావురా. పిలిపించు. ఏమే ఆ పచ్చదాన్ని రమ్మను. నువ్వు ముందే దాని మీద పడవచ్చు, ఏదో మళ్ళీ మా మీద పడినట్టు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ దాని మీద ఏందిరా ఎవరెవరు ఏంటి దీనికి? ఈతో రాయల్. అవునయ్యా, ఫేమ్ ఏమైనా ఉందా? పుష్ప సినిమాలో చేసింది. తెర మీద కనిపించిందా? సామి సామి సాంగ్ చూసావా? చూసా. వెనక ఎంత మంది ఉంటారు మొత్తం లేడీస్? 300 మంది ఉన్నారు. ఎన్నక్క వాడు వస్తా అంటే అందరు గీత అని పిలుస్తున్నారా? సరిగ్గా లేదు వాళ్ళంటే తూ తూ అని నొక్కి. సరే గాని ఆడేవాడు మా ట్రూప్ లో స్టార్. ఆడి స్టైల్ కోసం కట్టుకున్నట్లేదు, ఎవడో కొడితే దెబ్బలు కొట్లు కట్టుకున్నట్టుంది. దీన్నే మరి తడిగుడ్డ అంటారు, అలా కట్టేశాడు అంతే. నాది వేరు లేరు, ఇగో చాలా కట్టున్నాయి మన. ఇవన్నీ అంతరాలు తాయెత్తులు మొత్తం కట్టేశా. కొంతమందిని వశపరచుకోవాలంటే కొన్ని కట్టుకోవాలి. నువ్వు వెళ్లే లోపు నీకెందుకు, నీకు ఉంటుందిగా. సరే గాని అదేవరు చూడవా సరిగ్గా? ఏం పేరు? ఇలియానా. ఏమో సరియాను తన పళ్ళల్లో అంత సందెట్టుకుని అది ఇలియానేందిరా? 5 లక్షలు ఈవెంట్ ఆర్టిస్టుల రైలు. మరి కూర్చొని చూడండి, స్టేజ్ ఎక్కండి. శ్రీ పోలేరమ్మ జాతరకు ఇచ్చేసిన భక్తులందరికీ భాస్కర్ రికార్డింగ్ డాన్స్ గ్రూప్ నుంచి ముందుగా మన ముందుకు వచ్చేస్తున్నారు ప్రవీణ్ గారు. ఏం పేరని పేరు? ఇలియానా కాదు కానీ సందులానా. రెడీ? హలో, ఇక్కడ ఉన్నావురా? పోస్ట్ ఆఫీస్ లో కాదు, నువ్వు ఇక్కడెక్కడో ఉన్నావు. నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. నీ జాకెట్ కున్న పినీస్ గుచ్చుకుంటాను, అప్పటి నుంచి చూసుకో. అయినా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ముఖమారా నీది? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళామా మేము? కృష్ణ గారి చేస్తున్నాడు. సరే సాంగ్ అయ్యండి, టైం అవుతుంది. ఈ గ్యాప్ లో మీరు గమనించలేదు కానీ కొత్త జోడి దొరికిందయ్యా. ఇప్పటిదాకా పోక్రి సినిమా చూశారు, ఇప్పుడు మీకోసం లేటెస్ట్ మూవీ పుష్ప. రెడీ? పుష్ప ఏమైందిరా? నెక్స్ట్ డైలాగ్ గుర్తు రాలేదని చెప్పాను. అదేదో చెప్పొచ్చు కదా. తీసే ఉందరా డోరు. ఏంటి
తాగేస్తే తాగేసి వచ్చినావని అడగాల పుష్ప అమ్మా చెప్పురా ఆ జాలరెడ్డి గాడు ఆ. మా నాయన ఎత్తుకొని పోయినాడు పుష్ప. మీ నాయన ఎత్తుకుపోయి ఏం చేస్తారు రాడు? వాడు రాత్రికి పిలిచినాడు పుష్ప. నన్ను పిలిచినాడు పుష్ప. నేను పోకపోతే మా నాయన చంపేస్తాడంట పుష్ప. చంపేని మీ నాయన కనపడితే అసలు నేనే చంపేస్తావాడిని. నీకోసమే నన్ను కన్నాడు పుష్ప. నా కోసమే కన్నాడు అంటున్నావు. అట్లా నార్మల్ అయిపోయింది, పైకి ఉండాలి కదా నీకు. నిన్ను చూశాక చెయ్యి అంటారు, మొత్తం దిగిపోయినరా. కాదు పుష్ప, నేను నిన్ను ప్రేమిస్తానులా. ఆ, అందుకని ప్రేమిస్తానులా? ఆ జాలరెడ్డి గారి ముందు మనం పోదాం రా. నాకు ఇంట్రెస్ట్ లేదే, జాలిని తీసుకెళ్ళా, నాకు ఇంట్రెస్ట్ లేదు, వదిలే. పుష్ప నువ్వు పెద్ద ఫైర్ అనుకున్నావు, ఫ్లవర్ కన్నా వీక్ గా ఉండవు పుష్ప. అబ్బా, నువ్వు టైర్ లాగా ఉంటే ఫైర్ వస్తుంది బయటికి. అది కాదు పుష్ప, నేను నవ్వితే చాలని చెప్పి వాడితో 1000 రూపాయలు ఇచ్చి పంపించినావు కదా, ఆ. ఆ 1000తో పాటు ఇంకో 1000 ఇస్తా పుష్ప. రా పోదామా? నీకే 10,000 ఇస్తా, నువ్వు వెళ్ళి, నాకేం వద్దు. జాతరలో మన ముందుకు ఫిదాగా వస్తున్నాడు మా ప్రవీణ్ గారు. భాస్కర్ మధ్య నా గురించి మాట్లాడుతున్నారంటే. నీ గురించి ఏంటి, వాడి గురించి కూడా మాట్లాడింది. వాడు అన్నాడా? ఆల్రెడీ నీ ఇరిగిపోయిన బొక్కలు అతుకు పెట్టుకో, తర్వాత నా బొక్కలు ఇరగకూడదు. నీకు ఫస్ట్ గేట్ దగ్గర అనుమతి లేదు, ఇది భానుమతి. నువ్వు 100 పీసులు ఉన్నా వాడు కొనుక్కోడా, నేనే కొనుక్కోవాలి లాస్ట్ కి దీన్ని. అదైతే కరెక్ట్ రా. అరే జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చి ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, పంపించేయండి రా ఫస్ట్. అబ్బా గీతు రైలు, ఈ గ్యాప్ లో ఒక మంచి జైలు కనిపెట్టావు కదా నువ్వు. మాకు ఇంతసేపు డైలాగ్ ఏంటి, మాకు సాంగ్ లేదా మాకు? మీ పేరేంటండి? ఆవుల శ్రీనివాసరావు, గేదెల రోహిణి ఇద్దరు కలిసి ఏం వేశారు? అమ్మా ఫైనల్ పర్ఫార్మెన్స్. మీ ఇద్దరు పైకి రండి చెప్తా. ఓనర్లు ఇద్దరితో చేయాలని ఎప్పటి నుంచో మా గీతు రైలు. రెడీ. మీ ప్రెసిడెంట్ గారికి ఫిట్స్ వచ్చినాయి, పట్టుకో. ఇదిగో భయ్యా, ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, 50,000 ఇస్తే వెళ్ళిపోతాం. అమ్మా ఆ 4,95,000 బ్యాలెన్స్ ఇచ్చేయండి. ఎందుకురా? మీరే కదా ఈవెంట్ కి 5 లక్షలు అన్నారు. లైట్లకి, సౌండ్లకి, స్టేజ్లకి, జనాల భోజనాలకి అన్నిటి కలిపి 5 లక్షలు. నీ పేమెంట్ 5,000. ఎవడిస్తాడు నీకు 5 లక్షలు? ముష్టి మొఖం చూడు, 5,000 పేమెంట్ తీసుకుంటా, 5 లక్షలు కావాలంటే. నిన్న ఎత్తే ఏంట్రా వీడికి కింద